మనం ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఫోరెన్సిక్ టీం వస్తున్నారు, ఏదో హడావుడంతా చూస్తాం. డిజిటల్ ఫోరెన్సిక్ అనే వర్డ్ వింటున్నాం. వాట్ ఈస్ డిజిటల్ ఫోరెన్సిక్? సో కంప్లీట్గా ఫోరెన్సిక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ టర్మినాలజీలో తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన దగ్గర పీసెస్, ఎవ్రీథింగ్ మేక్ పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మార్టం తీసుకోండి. పోస్ట్ మార్టం చేస్తే ఏం చేస్తారు, బాడీని మొత్తాన్ని పీసెస్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, చూడాల్సిన పార్ట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ వచ్చేసి దాన్ని ధృవీకరిస్తాడు. ఈ టైంలో ఇది జరుగుండొచ్చు అన్న ఒపీనియన్ ఇస్తాడు. బట్ డిజిటల్ ఫోరెన్సిక్స్లో ఏమవుతుందంటే సేమ్ హ్యూమన్ బాడీ ప్లేస్లో కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఉంటుంది, లేదా కంప్యూటర్ డివైస్ రౌటర్ కానీ ఒక హార్డ్ డిస్క్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. దాన్ని తీసుకొని దానివల్లనే క్రైమ్ జరిగింది అంటే ఎప్పుడు జరుగుండొచ్చు, ఏ డేట్, ఏ టైం స్టాంప్, లేదా డిలీట్ అయిపోయింది అందులో నుంచి కంటెంట్. క్రిమినల్ కొంచెం అడ్వాన్స్ ఉండి పని చేసిన వెంటనే డిలీట్ చేసేసిండు. ఆ డిలీట్ చేసిన డేటా కూడా మళ్ళీ ఏదన్నా రికవరీ జరిగే ఛాన్సెస్ ఉందా, మెటా డేటా అని అంటారు. సో మెటా డేటా ఈజ్ డేటా ఆఫ్ ద డేటా. ఒకసారి మనం డిలీట్ చేసినా, 2 సార్లు డిలీట్ చేసినా కూడా చిప్ లెవెల్ నుంచి వెళ్ళి ఇంకొంచెం అందులో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసి మనం తీసుకునేగలిగే కేపబిలిటీ ఉందన్నమాట. సో దీన్ని డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ గ్యాడ్జెట్ని దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, హిడెన్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బయటికి తీయడాన్ని మనం డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటాం. ఇంక్లూడింగ్ టైమ్ స్టాంప్ అనాలిసిస్తో పాటు క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటారు. చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వీఆర్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఢిల్లీ, CRCADF అని చెప్పేసి. వీ డూ సర్వీసెస్ త్రూ ఆల్ ఓవర్ ఇండియా. వీ క్యాటర్ అవర్ సర్వీసెస్ అనమాట, ఇంక్లూడింగ్ ఆర్మీ, నేవీ ఆల్సో వీ క్యాటర్ అవర్ సర్వీసెస్. సో డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా. సో ఇది ఒక్కటే కాకుండా డిజిటల్ ఫోరెన్సిక్స్లో సార్ అంటే ఇన్వెస్టిగేషన్లో చూసుకుంటే చాలా, ఇప్పుడు మనం సెలబ్రిటీ కేసులని అవని ఇవని రెగ్యులర్గా కొన్ని చూస్తూ ఉంటాం. పాస్వర్డ్లు బ్రేక్ చేయడాలు, డివైస్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసి బయటకు తీసుకురావడాలు, ఇవన్నీ. దిస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. సో మనం చాలా మూవీస్లలో కూడా చూస్తూ ఉంటాం, చిటికలో ఫోన్ పాస్వర్డ్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్లు పెట్టి. జనరల్గా అంత ఫాస్ట్గా అవ్వవు, బట్ దానికి సంబంధించిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ని కొంచెం గట్టిగా యూజ్ చేస్తే జరుగుతాయి. అంటే గవర్నమెంట్లో CFSL అని ఉంటుంది సార్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అని ఉంటాయి. జనరల్గా ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఎలాంటి గ్యాడ్జెట్ సీజ్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ క్రైమ్ నెంబర్తో పాటు FSLకి పంపిస్తారు డివైస్ని. అక్కడ నుంచి డేటా వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ పర్సన్ ఇస్తారనమాట. వీళ్ళు ఇచ్చిన క్వశ్చనరీకి వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. దట్ ఈజ్ అడ్మిసబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో డిజిటల్ ఫోరెన్సిక్స్ బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కేసెస్ నడుస్తూ ఉన్నాయి.